హలో నమస్తే అండి. ఎస్ఎస్డి న్యూస్ టీవీ విత్ శ్రీనివాస్. మరి మనం ఇప్పుడు బెల్లంపల్లి హనుమాన్ బస్తీ ఏరియాలో ఉన్నాము. మరి సుమారు 1 గంట అవుతుంది. ఇది అంగన్వాడీ అని చెప్పేసి మరి కనీసం ఓ నేమ్ ప్లేట్ లేదు, ఓ నంబర్ లేదు, ఏం లేదు. ఈ టైంకి కనీసం అంటే 1-2 గంటల టైం కూడా అవ్వట్లేదు. మీ ఆయా గారైనా మరి లేని పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. మరి పిల్లల్ని తను ఏం చూసుకుంటున్నట్టు, మరి కనీసం వారికి ఫుడ్ ఫెసిలిటీస్ ఏమిస్తుంది, మరి ఏం తెలియని పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. మరి ఇక్కడ జనాలను అడిగితే ఈ అంగన్వాడీ మేడం గారు చనిపోయినట్టు చెప్తున్నారు. మరి ఆయా లేదు. ఈ సమయంలో క్లోజ్ చేయాల్సిన, చూడండి ఇక్కడ డోర్ లాక్ చేసి ఉంది. మరి ఈ టైంలో వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సరైన పద్ధతి ఇది? మరి ఇక్కడి వారిని అడిగి కనుక్కుందాం. మరి ఇక్కడి వారికి పిల్లలకి మరి ఫుడ్స్ ఎలాగిస్తుంది, ఫెసిలిటీస్ ఎలాగున్నాయి, మరి బాగా చూసుకుంటున్నారా, అసలు ఇందులో స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు అడిగి కనుక్కుందాం. ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక గుడ్లు మాత్రమే ఇస్తూ ఉంది. మరి వంట ఇక్కడ ఏం వండట్లేదు అని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది లేదని చెప్పేసి. మరి అంగన్వాడీ ఆయా గారు ఈ దగ్గరలోనే ఉంటారని తెలిసింది. మరి ఒకసారి వాళ్ళని కూడా వెళ్ళి కనుక్కుందాం. ఏముంటారు? మీరు ఎన్ని గంటలు బంద్ చేసినారు? మీరు అంగన్వాడీ ఆయా కదా, మరి సెంటర్ ఏమో బంద్ చేసి ఉంది. ఇంత తొందరగా బంద్ చేసినారు, మరి ఎందుకు, కారణం ఏంటిది? జ్వరం వస్తుందా? మరి ఇవాళ ఒక రోజేనా, ప్రతిరోజు ఇంతేనా? మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ భోజనాన్ని. అక్షరాలు నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు చెప్పాలి సార్, నాకు మేడం లేక 5 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. మేడం ఇంతవరకు లేదు. ఫ్రీ స్కూల్ వాళ్ళు మాత్రమే ఉన్నారు, అంటే చిన్న పిల్లలు, గర్భిణీ బాలంటారు వాళ్ళు చూసుకుంటారు. ఓకే. స్ట్రెంత్ 10 మంది ఉన్నారా? ఎవరు బాలింతలు ఎంతమంది ఉన్నారు? బాలంతలు 5 ఉన్నారు, గర్భిణీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు స్టాక్ ఎంత వస్తుంది, నెలకు ఎంత వస్తుంది, మీరు ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తారు? నాకు ఆమె ఇన్ఛార్జ్ మేడం నాకు చదువు రాదు కదా, ఇన్ఛార్జ్ చూసుకుంటున్నారు తను? లేదు, ఆమెకు వల్ల మీటింగ్ జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇంట్లోనే ఉంది, మీటింగ్ కలిసి చూసుకునేది అయితే మీరు ఒకరేనా ఇక్కడ? ఇన్ఛార్జ్ అందరూ రిపోర్ట్ చేస్తారు. మరి ఏమి ఇస్తలేరు అంటున్నారు, గుడ్లు కానీ ఏమి ఇస్తలేరు అంటున్నారు. నాకు నీకు ఏమన్నా పరిచయం ఉందా ఇంతకుముందు? పరిచయం లేదు నాకు, నీకైతే పరిచయం లేదు కదా. నేను పగబట్టాల్సిన అవసరం లేదు కదా. మరి ఎందుకు, కారణం చిన్న గుడ్లని ఏం చెప్తా సార్, అందరికి ఇచ్చే పంచడానికే కదా, గవర్నమెంట్ ప్రజలకు పంచడానికి కదా. ఒక ఆయనకి ఇప్పుడు గర్భిణీ 3 నెలల నుండి 6 నెలల బాలంత వరకు అసలు వచ్చి తినాలి వాళ్ళు. అయితే మేడం లేదని నన్ను వేధించుడు. నాకు పప్పులు, బియ్యము అన్నీ, ఎగ్స్ అన్నీ ఇంటికి వేయాలి, పాలు గీలు అన్నీ ఇంటికి వేయాలంటే అందరూ ఎగబడున్నారు. ఎగబడితే ఇక నేను వండలేకి పిల్లలు తీసుకొచ్చి 3-4 కూర్చోబెట్టే వరకు, అటు పొయ్యి దగ్గరికి స్టవ్ దగ్గరికి పోయేవరకు ఆ 3 పిల్లలు వెళ్ళిపోవచ్చు. ఇటు పిల్లలు తీసుకొచ్చిన వరకు అటు వెళ్ళిపోతా ఉంది. వంటకి ఆడించడం సార్, అక్కడ వంట చేసి పెట్టాలి సార్. వంటకాడికి వల్ల మీ పని ఏంటి? వాళ్ళని ఆడించడం, వాళ్ళకి అన్నం పెట్టడం, ఇదే కదా. మరి టీచర్ ఉంటే పిల్లలు చూసుకుంటే కొంచెం ఏమని చెప్పుకుంటా కూర్చుండే. నేను ఒక్కదాన్ని ఏం చెప్తా సార్, చెప్పండి. ఇక్కడే ఉన్నారు, వాళ్ళ మన్మరు ఉన్నారంట. అదే అక్కడ వాళ్ళు ఇక్కడ తల్లిగారు అన్న బాబు తెంపు అత్తగారు అక్కడ రాయించుకోమంటే, ఇక్కడ ఆమె మా చనిపోయిన టీచర్ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ పెద్ద అమ్మాయి కూడా ఇక్కడనే రాసేది. సరేమ్మా, రాసింది కదా. అయితే పేరు ఇక్కడే ఉంది కదా, ఇంటర్ అయితే ఇక్కడే ఉంది కదా. అంటే వాళ్ళ పేరు ఇక్కడ మెన్షన్ అయినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఇస్తారు, కానీ వాళ్ళకి అక్కడ ఎట్లా ఇస్తారు? ఏమో సార్, లేదని అది చెప్పుతాను. ఇట్లా ఉన్న వాళ్ళకి ఇట్లా, ఇట్లా ఉన్న వాళ్ళకి ఇట్లా అంటే ఇస్తున్నాను. కానీ 5 సంవత్సరాల నుంచి చచ్చిపోతాను సార్, నేనేం చేయాలి?
మేడం లేక ఎన్ని రోజులు అవుతుంది? 5 సంవత్సరాలు 2000 వేరే లక్ష్మికి ఇంత ముందరనే నేను ఆండ కూర్చున్నది మెట్ల కాడిని ఎండకు భయపడి ఇట్లా పోక అయితే ఇంత అన్నం పెట్టి పిల్లగాడికి పనిలో ఉండి చేయలే అన్నం అంటే కూడా ఇంత అన్నం పెట్టకు అయిపోయింది అనేది నా ముందర ఆమె గంజలు వేస్తుంది. అట్లా చేస్తుంది. మంచి అలవాటు లేదు. ఈమె అంతేనే ఏమంతేనే. వీళ్ళ బుద్ధి మంచిగా లేదు. సాటుకు చెప్పుకుంటున్నారు. ఆమె వస్తేనే గట్టిపోయింది. ఇంకా నేనేమన్నా చెప్తే నా మీద ఏం కుట్ర పడుతుందో.